రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మనం కొట్లాడతాం. నిరంతరం కాంగ్రెస్ పార్టీ మీకు ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రభుత్వం మనము గ్రీవెన్స్ సెల్ పెట్టి అప్లికేషన్లు తీసుకొని సమస్యల మీద పోరాటం చేస్తుంటే విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా పెట్టింది. దాదాపుగా వాట్సాప్ నెంబర్ ఇస్తే 1,00,000 ఫిర్యాదులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యల మీద. కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలే. దీనికి అంత కారణం కేసీఆర్ గారు దోపిడీ, కేసీఆర్ గారు అవినీతే కారణం. కాబట్టి ఇవాళ ఇక్కడికి చాలా మంది తమ ఆవేదనను, మా అక్కలు మా పెద్దమ్మలు భూమి తప్ప వాళ్ళకి ఇంకోటి తెలియదు, కన్న పిల్లలు సొంత భూమి తప్ప వాళ్ళకి ఇంకో లోకమే తెలియదు. ఎప్పుడో మనం వచ్చినప్పుడు ఇంతకుముందే జంగారెడ్డిపల్లి నుంచి మా ఆమన్గంటి నుంచి ఇక్కడికి మనం వచ్చిందంట. ఆమె కూడా అదే చెప్తుంది, అయ్యా నేను మనం వచ్చిన భూమి ఉంది అది తప్ప మాకు వేరే మార్గమే లేదు అని. ఇవాళ ఇట్లాంటి పేదోళ్ళ రైతుల ఉసురు కొట్టుకోకు కేసీఆర్, నేను సూచన చేస్తున్నా. చాలు, ఇప్పటికో 1,00,000 కోట్లు దోసుకున్నావు, ఇంతకంటే ఏం చేసుకుంటావు చెప్పు. 1,000 ఎకరాల భూములు సంపాదించుకున్నావు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు. నువ్వు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, 100 తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించుకున్నావు. ఇంతకంటే ఇంకా దోపిడీకి పాల్పడి ఏం చేస్తావు? నువ్వు పోయినా నిన్ను రూపాయలలో కాల్చినా కూడా బొచ్చడి పైసలు మిగులుతాయి మీ పిల్లలకు. వెనకడికి ధనవంతులు శ్రీమంతులు చచ్చిపోతే గంధం చెక్కలలో కాల్చేటోళ్ళు అని చెప్పేటోళ్ళు. లింగయ్య గౌడ్ అని కళ్ళు కాంట్రాక్ట్ సారా దానికి పోతే సిగరెట్ తాగడానికి, లేకపోతే 100 రూపాయల నోటు చుట్టి సిగరెట్ తాగిండని వెనకడికి గౌడ్ సాబ్ పేరు చెప్పేది. దామర్కి గౌడ్ సాబ్ పేరు గొప్పగా చెప్పేదా? దౌలతాబాద్ లింగయ్య గౌడ తాగనికే సిగరెట్ లేకపోతే 100 రూపాయల నోటు చుట్టి అంత గొప్ప చరిత్ర ఉంది వాళ్ళది. అట్లుంది. నిన్నైతే మొత్తం 2,000 ఓట్ల వేసి తలగబెట్టినా కూడా బొచ్చడి పైసలు 100 తరాలకు మిగులుతాయి. మీకు ఎందుకు ఇంత ఆశ కేసీఆర్ నీకు? కాబట్టి ఇప్పటికైనా నేను సూచన చేస్తున్నా, తప్పుడు పనులు చేయక ఇంకా చాలు. నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకో. ప్రజలు ఏమనుకుంటురో కనుకో. ఎవరైనా నీ గూఢాచారులను పంపించు. మా వెనకాల వెటకి ఏందుందా? మా దగ్గర బంక చెక్కలు ఇంటెలిజెన్స్ వాళ్ళని మా వెనకాల, మా తోక వెనకాల తిప్తా ఏందుంది? హౌలే వేషాలు కాకపోతే ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఊర్లకు పంపి, నీ నియోజకవర్గం పంపి, లేకపోతే మూడుసింతలపల్లి పంపి, లక్ష్మాపూర్ పంపి, ఏడుగు పంపితో నారాయణపేటకు పంపి, లేకపోతే ఇబ్రహీంపట్నం పంపి, లేకపోతే కొల్లాపూర్లో నువ్వు ఆక్రమించుకున్న భూముల కాడికి పంపి, ఏడుకైనా పంపిరా నాయన. వాళ్ళని అడగమని ఇంటెలిజెన్స్ వాళ్ళని రికార్డ్ చేసుకొచ్చేయమని. వాళ్ళు తిట్టే తిట్లు నువ్వు వాళ్ళు వచ్చి నీకు చెప్పలేరు. కానీ వాళ్ళకి ఒకటే సెల్ ఫోన్ రికార్డ్ చేసేది ఇచ్చి రైతులు నిన్ను ఏమనుకుంటున్నారో రైతులతో మాట్లాడి, వాళ్ళు మాట్లాడిన రికార్డ్ యాక్టివ్ గా నీకు తీసుకొచ్చేయమని నువ్వు అవి విన్నావు అంటే పురుగుల మందు తాగి సస్తావు. లేకపోతే నువ్వు తాగే మందే 4 సీసాలు ఎక్కువ తాగి ఆన్నే చేస్తావు కక్కుకొని. నేను చెప్తున్నా, వాళ్ళ దుఃఖం అట్లాంటిది, పేదోళ్ళ బాధ అట్లాంటిది. వాళ్ళు తిడుతురంటే ఉత్తగా తిడతలేరు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులను నువ్వు గుంజుకుంటున్నావు. కాబట్టి దయచేసి కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ధరణి పోర్టల్ను రద్దు చేసి పేదల భూములు పేదలకి, ఎవడైనా ఫ్యాక్టరీ పెట్టదలుచుకుంటే రైతుకు బజార్లో అమ్ముకునే ధరించి భూమి తీసుకోమని వాళ్ళను ప్రభుత్వంగా నువ్వు వాళ్ళకి సహకరించు. ఆ పైసలతో అవతల వాళ్ళు కొనుక్కుంటారు. ఇవాళ నువ్వే చెప్తావు అసెంబ్లీలో, తెలంగాణలో భూముల ధరలు పెరిగిన ఏ ఊరికి పోయినా 50 లక్షల కోట్ల రూపాయలు ఎకరం ఉందని నీకే తెలుసు. ఏ మార్మూలకు పోయినా 50 లక్షల కోట్ల రూపాయలు. మరి ప్రాజెక్టుల పేరు మీద 5 లక్షలకు 6 లక్షలకు పేదోని భూమి ఎట్లా గుంజుకుంటావు? నీకు తెలియక కాదు కదా. అసెంబ్లీలో నువ్వే చెప్తావు కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను నీళ్లు తీసుకొచ్చిన, నీళ్లు తెచ్చుకుంటోని తెలంగాణలో భూములు ఇవాళ 50 లక్షల కోట్ల రూపాయలైంది. వెనకటికి తెలంగాణలో 10 ఎకరాలు అమ్మితే ఆంధ్రలో 1 ఎకరా వచ్చేది. ఇవాళ ఆంధ్రలో 10 ఎకరాలు అమ్మితే తెలంగాణలో 1 ఎకరా వచ్చేటట్టు లేదని నువ్వు అన్నావు. అంటే తెలంగాణలో భూముల ధరలు కోట్లకు వచ్చిందని నువ్వే చెప్తే, మరి కోట్ల రూపాయల పేదోళ్ళ భూములు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అనే కదా నీకు చులకన? వాళ్ళు నిన్నేం చేయలేరనే కదా నీ ధైర్యము? వాళ్ళు నీతో పాటు నీ సాటి దొరలు కాదు, భూస్వాములు కాదు, వాళ్ళకు గడీలు లేవు, గుడిసెలాలు ఉన్నారని చెప్పి వాళ్ళ భూములు అడ్డగోలుగా గుంజుకుంటావా? అవి నువ్విచ్చినవా నీ తాత ఇచ్చినవా చెప్పు? ఆనాడు తల్లి ఇందిరమ్మ ఇచ్చింది. ఈ పేదోళ్ళు బతకనికే, పేదోళ్ళు ఆత్మగౌరవంతో గ్రామంలో జీవించనికే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను
నువ్వు గుంజుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దీని మీద దీర్ఘకాలిక పోరాట కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా ఈ రోజు సమస్యల మీద ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. 11 నెలల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతుంది. రైతు డిక్లరేషన్ లో వరంగల్ ఏదైతే చెప్పినామో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ప్రతి ఎకరాకు 15,000 రూపాయల ఇందిరమ్మ భరోసా కింద మీకు పథకానికి ఇస్తాం. కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తాం. ఉపాధి హామీ కూలీలకు ప్రతి కార్డు హోల్డర్ కు 12,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తాం. మీకు నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఇవ్వడమైనా వాని ఆస్తులు జప్తు చేసి మీ పెట్టుబడి మొత్తం రాబట్టి మీకు ఇచ్చే విధంగా వ్యవసాయ కమిషన్ ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. ధరణి పోర్టల్ ను బంగాళాఖాతం లేసి తొక్కుతాం. దీంట్లో ఎవ్వరూ అధైర్యపడకండి. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ భూముల వల్ల. బిడ్డల్ని పెళ్లికిస్తే ఏదైనా పెళ్లికి ఇంత అమ్ముకుందామంటే అమ్ముకోలేని పరిస్థితి ఉందని చాలా మంది పేదోళ్ళు నాకు చెప్తున్నారు. మీరు ఎవ్వరు ప్రాణాలు తీసుకోకండి. మిమ్మల్ని కాపాడే బాధ్యత, మీ భూముల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కోదండరెడ్డి గారు, దామోదరాజ నరసింహ గారు, మా వాళ్ళందరూ మీ తరఫున కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మా అన్వేష్ రెడ్డి ఏ మూలకు పిలిచినా మా కిసాన్ సెల్లోలను ఏ తండం గాని గూడెం గాని ఏ మార్మూల పల్లెకి పిలిచినా మా పిల్లల్ని మీ దగ్గరికి పంపిస్తా. మీకు అండగా నిలబడతారు, మీకోసం కొట్లాడతారు. నేను కూడా మీకు అండగా ఉంటా. పార్టీ అండగా ఉంటుంది. మీరందరు ధైర్యంగా ఉండండి. కొట్లాడదాం. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. బోడి కేసీఆర్ గాని బంగాళాఖాతంలో చెప్పేత లెక్కన వేస్తాం కదా. మీరందరు సిద్ధమే కదా. కేసీఆర్ ని బంగాళాఖాతంలో వేస్తాను మీరందరు సిద్ధమే కదా. మీరందరు సిద్ధమన్నప్పుడు మీరందరు చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మధు యాస్కి గారు వస్తున్నారు. మదన్నను కూడా ఈ సమస్యల మీద మాట్లాడాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.